ఒక ఇంటి యజమాని అప్పు చేశాడు. పిల్లల చదువుల కోసమో పెళ్లిళ్ల కోసమో ఖర్చు చేస్తాడు. ఒక రైతు అప్పు చేశాడు. బోరు తీయడానికో పంట పండించడానికో ఖర్చు చేస్తాడు. ఒక వ్యాపారి అప్పు చేశాడు. పెట్టుబడి కోసమో బిజినెస్ డెవలప్మెంట్ కోసమో ఖర్చు చేస్తాడు. మరి ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా చంద్రబాబు అప్పులు చేస్తున్నారు. మరి ఆ డబ్బంతా ఎటుపోతోంది? సూపర్ 6 లేదు, సంక్షేమం లేనే లేదు, అభివృద్ధి ఊసే లేదు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జాడే లేదు. మరి ఆ డబ్బంతా ఎటుపోతోంది? ఈ 21 నెలల కాలంలో చంద్రబాబు ఎంత అప్పు చేశారని కూటమికి ఓటేసిన మొహంతో ఆశ్చర్యకరంగా ప్రశ్నించకండి. చెప్తా, క్లియర్గా చెప్తా. బడ్జెట్ అప్పులెంత, అడ్డదారిలో తీసుకొచ్చిన బడ్జెటేతర అప్పెంత, అమరావతి ముసుగులో చేసిన అప్పెంత, 21 నెలల్లో చేసిన మొత్తం అప్పెంత, నెలకు చేస్తున్న అప్పెంత, రోజుకు చేస్తున్న అప్పెంత, గంటకు చేస్తున్న అప్పెంత, నిమిషానికి చేస్తున్న అప్పెంత, అన్నీ క్లియర్గా వివరిస్తా. ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం సార్. ఇప్పటి వరకు బడ్జెట్ అప్పు, బడ్జెట్ పరిధిలో చేసినటువంటి అప్పు అంటే మంగళవారం మనం ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి క్యూలో నిలబడి తెచ్చుకున్నటువంటి అప్పు, అంతవరకే మాట్లాడతాం. అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి ఏదో ఒక వారం ఒక 500 కోట్లు అప్పు తెచ్చినా దాన్ని ఢిల్లీలో అడుక్కు తింటున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని ఇలా రకరకాలుగా ఎల్లో మీడియాలో రాసేవాళ్ళు కదా. అలా ఢిల్లీలో తిరిగి చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి బడ్జెట్ అప్పు 1,82,264 కోట్లు సార్. ఈరోజు వరకు మొన్న చేసిన మంగళవారం రోజు చేసిన 3,000 కోట్ల రూపాయల అప్పుతో కలిపితే 1,82,264 కోట్లు. మన పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రి వారు 1,05,000 కోట్లే మొత్తం అప్పు, చాలా తక్కువ ఉంది, వీళ్ళు ఎక్కువ చెప్తున్నారు అంటున్నారు. సార్ ఒకసారి శ్వేతపత్రం రిలీజ్ చేయండి సార్, లేదా ఇప్పుడు నేను చూపిస్తాను. ఒకసారి బడ్జెటేతర అప్పు కలుపుదాం, ఆ తర్వాత అమరావతి అప్పు అది కూడా కలుపుదాం. ఒకసారి బడ్జెటేతర అప్పు ఎంత ఉందో ఒకసారి చూపించండి సార్. బడ్జెటేతర అప్పు అంటే లేదు, ఎల్లో మీడియా భాషలో చెప్పాలంటే దొడ్డిదారిన అడ్డదారిలో తెచ్చేటటువంటి అప్పు. మనం మాట్లాడుకోవాలంటే మన భాషలో మనం చెప్పుకోవాలంటే బడ్జెటేతర అప్పు వివిధ కార్పొరేషన్లకు ప్రభుత్వ గ్యారెంటీతో తీసుకుంటున్నటువంటి అప్పు. కార్పొరేషన్లు అప్పు చేస్తాయి, ప్రభుత్వం గ్యారెంటీగా ఉంటుంది. ఇది బడ్జెట్ అప్పు పరిధిలోకి రాకుండా బడ్జెటేతర అప్పు పరిధిలోకి వస్తుంది. ఆ అప్పే 1,03,670 కోట్లు ఉంది. ఏది మనం డైరెక్ట్గా చేసిన అప్పులు కాకుండా అడ్డదారిలో తెచ్చిన అప్పులే పయ్యావుల కేశవ్ గారు చెప్పిన లెక్క ఇక్కడే సరిపోతుంది. ఈ బడ్జెటేతర అప్పులో అత్యంత ప్రధానమైంది పంచభూతాల్ని కూడా తాకట్టు పెట్టి తెచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు. పంచభూతాల్ని కూడా, మీరు తాగే నీరు, అలాగే గనులు, A to Z ఏ దొరికితే అవన్నీ తాకట్టు పెట్టేశారు. ఏమేమి తాకట్టు పెట్టి తెచ్చారనేది కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను ఈ బడ్జెటేతర అప్పుకు సంబంధించి. ఒకసారి కొన్ని చూపించండి సార్, ఇంపార్టెంట్ పాయింట్స్. బడ్జెటేతర అప్పులు ఏమేమి ఉన్నాయి? మార్క్ ఫెడ్ ద్వారా 19,900 కోట్లు సార్. నెక్స్ట్, ఏపీ జలజీవన్ మిషన్, మీరు తాగే నీళ్లు తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు సార్. నెక్స్ట్, ఏపీ ఎండిసి గనుల్ని తాకట్టు పెట్టి 9,000 కోట్లు అప్పు తెచ్చారు సార్. 1,92,000 కోట్ల రూపాయలు విలువైన గనుల్ని తాకట్టు పెట్టి 9,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చినటువంటి గనుల్ని తాకట్టు పెట్టి తెచ్చారు. ఏపీఐఏసి 8,500 కోట్లు. నెక్స్ట్, పౌర సరఫరాల సంస్థ 7,000 కోట్లు. ఏపీ పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ 6,710 కోట్లు. నెక్స్ట్, ఏపీ బీవరేజెస్ కార్పొరేషన్ బాండ్లు 5,750 కోట్లు. మీ కిడ్నీలు, మీ లివర్లు, మీ నరాలు, మీ గుండె ఇవన్నీ తాకట్టు పెట్టి మీ కిడ్నీలు చిదిమేసి, మీ లివర్లు నలిపేసి, మీ నరాలు తెంపేసి, మీ గుండెల్ని తొక్కేసి, మీరు ఎంత తాగితే మాకంత లాభమని ఈరోజు విచ్చలవిడిగా మద్యం పోస్తున్నారు కదా. ఆ మద్యం మీద ఎంత ఆదాయం పెరిగితే మేము అంత అప్పులు తెచ్చుకుంటాం. ఏపీ బీవరేజెస్ కార్పొరేషన్ బాండ్లు 5,750 కోట్లు. మీ కిడ్నీలు, లివర్లు, గుండె, నరాలు అన్నీ తాకట్టు పెట్టి తెచ్చుకున్నటువంటి అప్పు. నెక్స్ట్, ఏపీ సిపిడిసిఎల్, ఏపీఎస్పీడిసిఎల్ 5,473 కోట్లు. నెక్స్ట్, నాబార్డు నుంచి డిస్కంలకు 3,762 కోట్లు. నెక్స్ట్, ఎస్బీఐ ద్వారా ఏపీ పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ 2,000 కోట్లు. బ్యాంకుల నుంచి విద్యుత్ సంస్థలు 1,150 కోట్లు.
ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్, గాలి చెప్పాను కదా, ఏ టు జెడ్ గాల్లో పోయే విమానాల అభివృద్ధి కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా 1,000 కోట్ల అప్పు. ఈ రకంగా బడ్జెటేతర అప్పు మాత్రమే 1,03,670 కోట్లు చేశారు. మా పయ్యావల కేశవ్ గారు ఇది చెప్పట్లేదు, బడ్జెటేతర అప్పు చెప్పట్లేదు. కానీ ఇంకొక అప్పు ఉంది కదా, రాష్ట్ర ప్రజల నెత్తిన. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రజలపైన లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సరికొత్త అప్పు ఒకటి నెత్తిన ఉంటుంది. అదే అమరావతి అప్పు. ఒకసారి అమరావతి అప్పు ఎంత ఉందో ఒకసారి స్క్రీన్ పైన చూపించండి సార్. రైట్, అమరావతి అప్పు మొత్తం 47,387 కోట్లు అయింది సార్ ఇప్పటికి. ఇది 2 లక్షల కోట్లు అవుతుంది. ఎవరేం కంగారు పడకండి, గుండె దిటవు చేసుకోండి, అంతకు మించి కూడా వెళుతుంది. సందర్భం వచ్చినప్పుడు ఆ అప్పు అంత ఎందుకు వెళ్తుంది అనేది కూడా చర్చిద్దాము. ఒకసారి చూద్దాం ఏ ఏ సంస్థల నుంచి అమరావతి కోసం ఎంత అప్పులు తెచ్చారనేది. ప్లీజ్ ఒకసారి చూపించండి. ఎస్, వరల్డ్ బ్యాంక్ ఏడీబీ 15,000 కోట్లు, హడ్కో నుంచి 11,000 కోట్లు, జర్మనీకి సంబంధించినటువంటి కేఎఫ్డబ్ల్యూ సంస్థ నుంచి 5,000 కోట్లు, ఎన్ఏబిఎఫ్ఐడి 7,500 కోట్లు, నాబార్డ్ నుంచి 7,387 కోట్లు, ఏపీపీఎఫ్సిఎల్ 1,500 కోట్లు. మొత్తం కలిపితే అమరావతి అప్పు ఇప్పటికిప్పుడు మనకు కనిపిస్తున్నది 47,387 కోట్లు సార్. అంటే బడ్జెట్ అప్పు, బడ్జెటేతర అప్పు, అమరావతి అప్పు మొత్తం కలిపితే ఎంత అవుతుందనేది ఒక్కసారి స్క్రీన్ పైన చూసి కళ్ళు ఆర్పకుండా కళ్ళు పెద్దవి చేసి ఒక్కసారి చూడండి. గుడ్లు అప్పగించి చూడాలి. అప్పు చేసి చెప్పకూడదు ఎందుకు అంటున్నాననేది కాసేపట్లో అందరికీ అర్థమవుతుంది. ఎస్, మొత్తం అప్పు ఒకసారి చూపించండి. బడ్జెట్ అప్పు, బడ్జెటేతర అప్పు, అమరావతి అప్పు అన్నీ కలిపితే బడ్జెట్ అప్పు 1,82,264 కోట్లు, బడ్జెటేతర అప్పు 1,03,670 కోట్లు, అమరావతి అప్పు 47,387 కోట్లు. ఈ రాష్ట్రం నెత్తిన ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి అప్పు, ఈ క్షణానికి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మన నెత్తిన ఉన్నటువంటి అప్పు చంద్రబాబు నాయుడు గారు 21 నెలల్లో, కేవలం 21 నెలల్లో చేసిన అప్పు 3,33,321 కోట్లు సార్. కేవలం 21 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు మాత్రం చేసిన అప్పు 3,33,321 కోట్లు. ఇంత అప్ప నెలకెంత చేస్తున్నారు? 21 నెలల్లో ఇంత అప్పు అంటే ఒక నెలకయ్యే అప్పు ఎంత? ఒక రోజుకి ఎంత అప్పు చేస్తున్నారు తెలుసుకోవాలి కదా ప్రజలు. అంటే మనం చేస్తున్నటువంటి అప్పులు సంపద సృష్టిస్తాననే అబద్ధాన్ని ప్రజల నెత్తిన రుద్ది ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టిస్తూ ఏ స్థాయిలో దూసుకుపోతున్నారో ఒకసారి చూపించండి. ఒక నెలకి చేస్తున్న అప్పెంత, రోజుకు చేస్తున్న అప్పెంత, గంటకు చేస్తున్న అప్పెంత, నిమిషానికి చేస్తున్న అప్పెంత. బా, అద్భుతంగా కనిపిస్తుంది. ఒకసారి చూడండి సార్. మొత్తం అప్పు 3,33,321 కోట్లు సార్ 21 నెలల్లో చేశారు సార్. ఆ లెక్కన నెలకు చేస్తున్న అప్పు 15,872 కోట్లు. రోజుకు చేస్తున్న అప్పు, ఒక్క రోజుకు 24 గంటల్లో చేస్తున్నటువంటి అప్పు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఇవాల్టి వరకు ప్రతిరోజు 529 కోట్ల రూపాయలు అప్పు చేయనిదే ఆ రోజు గడవదు. ఆ లెక్కన గంటకు చేస్తున్న అప్పు ఎంతో తెలుసా సార్? 22 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు. గంటకు 22 కోట్ల రూపాయలు అప్పు చేస్తే కానీ ఆ గంట గడవదు. అంటే మనం 7 to 8 ప్రతిరోజు నిర్వహించే బిగ్ క్వశ్చన్ గంట పాటు నడుస్తుంది. ఈ గంటలో 22 కోట్ల రూపాయలు అప్పు చేసేస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఈ మొత్తం గ్రాఫిక్ ప్లేట్ చెప్పడానికి నాకు నిమిషం టైం పట్టింది సార్. ఈ నిమిషానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అప్పు 36 లక్షలు. నెలకు 15,872 కోట్లు, రోజుకు 529 కోట్లు, గంటకు 22 కోట్లు, నిమిషానికి చేస్తున్న అప్పు 36 లక్షలు. నిమిషానికి 36 లక్షల రూపాయలు అప్పు చేయకపోతే గానీ పూట గడవని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకుంది? అసలు ఈ డబ్బంతా ఎందుకు పోతోంది? అప్పులు తెస్తున్నాం, మరి చిప్పకూడైనా మిగులుతోందా? అప్పు చేసి పప్పు కూడని ఆ రోజు పెద్దలు చెప్పారు. అప్పు చేసి తప్పు కూడా అన్నది కూడా మనం విన్నాం. కానీ అప్పు చేసి చిప్పకూడు కూడా మిగలటం లేదు. ఏమైపోతోంది? కానీ డబ్బులు మాత్రం బాగా దొరుకుతాయి సార్. చంద్రబాబు నాయుడు గారు, ఆయన పుత్రరత్నం గారు తిరగడానికి, ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల కోసం గంటకు లక్షల్లో ఖర్చు పెట్టడానికి, ఖజానాలో
బాగా డబ్బులుంటాయి, మన జోబుల్లో డబ్బులుంటాయి, అప్పులు తెచ్చుకుంటాం, సూపర్గా దొరుకుతాయి. ప్రభుత్వం తరపున వాదించేందుకు పెట్టుకున్న ప్రత్యేక న్యాయవాదులకు కోట్లలో చెల్లించడానికి ఖజానాలో డబ్బులు నిండుగా ఉంటాయి సార్. ఎమ్మెల్యేల ఆటపాటలు, విందులు, వినోదాలకు ఖజానాలో కావలసినంత డబ్బులుంటాయి సార్. యోగా డే, విజన్ డాక్యుమెంట్ విడుదల లాంటి ఈవెంట్లు, ప్రచారాలకు ఖజానాలో నిండుగా డబ్బులుంటాయి సార్. కానీ ప్రభుత్వ బడుల్లో పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టడానికి మాత్రం డబ్బులు ఉండవు సార్. చాలా పేదరికంలో మన రాష్ట్రం మగ్గిపోతూ ఉంటుంది. 3,32,321 కోట్ల రూపాయలు అప్పు చేసినా మన పిల్లలకి, పేద పిల్లలు స్కూలుకు వచ్చేటటువంటి పిల్లలకి మధ్యాహ్న భోజనం, నాణ్యమైన భోజనం, మంచి భోజనం పెట్టలేని దౌర్భాగ్యపు పరిస్థితుల్లో మన రాష్ట్రం పడిపోయింది. మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు మంచి ఎడ్యుకేటెడ్, బాగా చదువుకున్నారు, డిసిప్లైన్గా పెరిగారు. అలాంటి వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. అలాంటప్పుడు మనం ఎంత గొప్పగా ఊహించుకుంటాం మన విద్యాశాఖని, మన పిల్లల భవిష్యత్తుని. మన విద్యాశాఖ మంత్రి గారేమో వరల్డ్ కప్ ఈవెంట్లలో ఎంజాయ్ చేస్తుంటే ప్రభుత్వ బడుల్లో పిల్లలు సరైన భోజనం లేక ఏ విధంగా అల్లాడిపోతున్నారో ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. 3,32,321 కోట్లు అప్పు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా పిల్లల జీవితాలతో, వాళ్ళ భవిష్యత్తుతో, వాళ్ళ ఆకలితో ఆడుకుంటోందో. పిల్లలండి, చిన్న పిల్లలు, స్కూలుకు వచ్చే పిల్లలకి అన్నం పెట్టలేని మీరు ఈ అప్పులన్నీ ఏం చేస్తున్నారు? ఒకసారి ఆ గోడు కూడా, వాళ్ళ బాధ కూడా వినిపించండి ఆ పిల్లలది. ఇది ఎలా ఉంది? ఫుడ్ ఎలా ఉంది? ఏమైంది? ఫుడ్కి ఏమైంది? రాళ్ళు వస్తున్నాయా? మీకు ఎవరైనా చెప్తున్నారా చెప్పమని? స్లో 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 విదేశాల్లో ఉన్నత విద్య చదువుకున్నటువంటి నారా లోకేష్ గారు మన ప్రభుత్వ బడుల్లో పిల్లల దుస్థితి ఇది సార్. నా డబ్బులతో నేను టికెట్ కొనుక్కున్నా, నా డబ్బులతో నేను విమానం ప్రయాణం చేశా, నా డబ్బులతో నేను క్రికెట్ చూశాను అంటున్నారు కదా. చూడండి సార్, ఎంజాయ్ చేయండి. మరి ఇదెవరు చూస్తారు? వీళ్ళనెవరు పట్టించుకుంటారు? అసలు తీసుకొచ్చినటువంటి 3,32,321 కోట్ల రూపాయలు 21 నెలల్లో మీరు చేసినటువంటి, ఈ ప్రభుత్వం చేసినటువంటి అప్పుకి లెక్క చెప్పేదెవరు? చర్చిద్దాం.